భార్యాభర్తలు కష్టాల్ని ఎలా కొని తెచ్చుకుంటారో తెలుసా? ఈ స్కిట్ చూస్తే మీకే తెలుస్తుంది. ప్లీజ్ వెల్కమ్ చమక్ చంద్ర along with his team. ఎంత అందంగా ఉందో కదండి టూరిజం ప్లేస్. ఫస్ట్ టైం చూసినప్పుడు పంది పిల్ల కూడా అందంగానే ఉంటది. ఇలాంటి ప్లేస్ కి వచ్చినప్పుడు చక్కగా ఎంజాయ్ చేయగలని వెటకారం చేస్తారండి. ఎటకారం చేయక లాంజ్ అని నా హాబీ అని పెళ్ళికి ముందు చెప్పాను కదా. హాబీలు అంటే రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ లాంటి అందుబాటులో ఉండే హాబీలు ఉండాలి. మరి అండమాన్ దాకా వెళ్ళే హాబీలు ఉండొద్దే. చూడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వాట్ ఈస్ ద వావ్? దానికి కొత్త ప్లేసులు చూసినా కొత్త మనుషులను చూసినా వావ్ వావ్ అంటే ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది. వావ్ వాట్ ఏ వావ్ వై. హలో. సరే సరే ఇంతకు నువ్వెవరు? నేను ప్రదేశాన్ని చూపించే గైడ్ ని సార్. కనిపిస్తుంది కదా నువ్వేం చూపించేది. అబ్బా మీరుండండి. ఇలాంటి హిస్టరీ ప్లేసెస్ ఇలా గైడ్లు దగ్గరుండి లోటుపాట్లు అన్ని చూపించి చెప్తారే బాగుంటది. చా మాకు తెలియదు మరి. ఇంత నీ ఫీజు ఎంత? 50 రూపీస్ సార్. Only 50? ఓన్లీ 50. అబ్బా! ఎవరైనా టికెట్ లేకుండా రైలు ఎక్కితే నేను మన దగ్గర 500 గుంజుతా. నువ్వు ఇంత ప్లేస్ చూపించి 50 రూపీస్ తీసుకోవడం ఏంటి? నేను సోషల్ సర్వీస్ ని సార్. జనాలు సేవడం చేయడం తప్ప కమర్షియాలిటీ గురించి కాదు సార్. మరి ఈ 50 రూపీస్ కూడా ఎందుకో మరిగా? గుహలో గబ్బిలాలు ఉంటాయి సార్ జొన్నల కోసం. మీరు ఉన్నారు. ఎప్పుడు ఎవరి దగ్గర ఎంత గుంజుతావా గానీ ఎప్పుడైనా ఇలాంటి సమస్యలు చేశారా? నీ సేవ చేస్తున్నాను కదా. ఈ గుహల్ని క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బుల్బుల్ అనే రాజు కట్టించాడు మేడం. బుల్బుల్? యా మేడం బుల్బుల్. ఎందుకు కట్టించాడు? రాణి గారిని ఈ గుహలో తీసుకొచ్చి మాట్లాడడానికి కట్టించాడు మేడం. అంత పెద్ద రాజకోట వదిలిపెట్టి ఈ ఎలక పొక్క లాంటి గుహలో తీసుకొచ్చి ఎందుకు మాట్లాడేవాడు? ఇప్పుడు దేశంలో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కదా, మీరు ఎవరైనా ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఆడంటే ఇష్టం కాబట్టి. రాజుగారి కూడా ఎలక పొక్కతో గుహలో రాణిగారితో మాట్లాడడం ఇష్టం కాబట్టి. ఏమండి ఏమండి ఆ గుహలోకి వెళ్దాం రండి. ఏంటి వెళ్ళేది? నీతో టూర్లు తిరిగి తిరిగి నా నడుము పడిపోయింది. ఆ ఎలక పొక్కంత గుహలకు నేను ఎలా వస్తానే? రండి మేడం నేను తీసుకెళ్తా. మాధురి ఆ చూసిన తర్వాత బయటికి రా. అబ్బా ఉండండి. లోపలన్నీ చాలా గమ్మత్తుగా ఉన్నాయి. అన్ని నార్మల్ గానే ఉంటాయి. వాడే అన్ని గమ్మత్తుగా చూపిస్తుంటాడు. అరే గడి గారే చూపించిన చాలు కానీ దాన్ని బయటికి తీసుకురా. ఒక్క నిమిషం సార్. మేడం మీరు ఈ గుహలోకి వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? ఏదో అద్భుతమైన అనుభూతిని పొందినట్టుందండి. నాకు కూడా సేమ్ ఫీలింగ్ మేడం. అదేంటి మీకు పాత గుహలేగా? గుహలో కొత్త వాళ్ళు వచ్చారు కదా మేడం. కొన్ని అద్భుతాలు ఆల్టపాస్కాలకే దొరుకుతారు మేడం. అవకాశం ఉన్న వాళ్ళకి దొరకరు. ఈడేంది అవకాశం అంటాడు, అద్భుతం అంటాడు. నే మాధురి వాడు ఏదో చూపిస్తున్నాడు. బయటికి రా ముందు. ఇద్దరు బయటికి రండి మీరు. బయటికి రండి. మాధురి సైలెంట్గా ఉన్నారేంటి? మాధురి ఒరే బయటిగా. మాధురి అమ్మో లోపల సైలెంట్. మాధురి ఎగపక్కల గుహలో ఏం చేస్తానులే? ఏంటండి రాయి తీసుకుంటారు? లోపలికి ఇద్దరు మాట్లాడరేంటి? లోపల మౌన గుహలోనా ఎలా మాట్లాడాలి? అదేం గుహ? మన బుల్బుల్ రాజు గారు ఒక సెపరేట్ గా లోపల మౌన గుహ కట్టించారు సార్. రాణిగారు తీసుకొచ్చి బుల్బుల్ రాజు గారు రాణిగారు కాలు పిసుకోవాలి సార్ మౌన గుహలో. ఆ పిసికేదేదో రాజ్యంలో పిసుకోవచ్చు కదా, ఈ ఎలక పొక్కలాంటి గుహలో తీసుకొచ్చి పిసుకాలా? అక్కడ పిసికితే రాజరికం ఏముంటుంది సార్. ఈ గుహ ప్రత్యేకత ఏంటంటే మేడం, ఈ గుహలో ఒక అద్భుతమైన మిరాకిల్ ఉంటుంది మేడం. అర్థమైందా? అరే అన్ని దానికే చెప్పాలి, నాకు చెప్పవరా? అందరికి బొట్టు పెట్టి చెప్పాం సార్. ఒకరికి చెప్తే ఇంకొకరు ఫాలో అవ్వాలి. అర్థమైందా? ఈ గుహకున్న స్పెషాలిటీ ఏంటంటే మేడం, చెప్తే తెలియదు మేడం, చూపిస్తేనే తెలుస్తుంది. మాధురి లోపల గంటలు ముచ్చట్లు పెట్టొద్దు చెప్తున్నా. అలా వెళ్ళామా చూసామా వచ్చామా అన్నట్టు ఉండాలి. అలాగే మీరు పదండి. ఈ రాజుల కాడ పని లేనట్టుంది. ఏ గుళ్ళో గోపురాలు కట్టించవచ్చు కదా, ఈ గుహలు కట్టించడం ఎందుకు? ఆయన కంఫర్ట్ కూడా కట్టుకున్నాడు, మాకు కంఫర్ట్ లేకుండా చేస్తున్నాడు. అలా సైలెంట్ అయిపోయారేంటి? ఈ సైలెంట్ నాకు నచ్చదు చెప్తున్నా. మాధురి బయటికి రా మాధురి. లోపల మాట్లాడేంటే? ఈ గుహకున్న ప్రత్యేకత అది సార్. మేము మాట్లాడితే మీకు వినపడదు, మీరు మాట్లాడితే మాకు వినపడదు. ఇంకొకసారి ఆ గుహలో తీసుకుపోయినా అంటే బాగుండదు చెప్తున్నా. ఓ షట్ మేడం, మీకు చేతికున్న ఉంగరం ఏది? రింగు గుహలో పడేసుకునే అంత ఇన్వాల్వ్ అయి చూస్తున్నానే నువ్వు గుహలు. వెళ్ళి తెచ్చుకోపో. అమ్మా
అరే గైడ్గా నువ్వు వెళ్తే పో. నాకు ఒంటరిగా భయమే సార్. ఇద్దరు కలిసి లోపల పోవడానికి ప్లాన్ చేసుకున్నట్టుంది. ఇంకేంది హలో మాధురి ఉంగరం దొరికిందా? ఉంగరం మళ్ళీ సైలెంట్. బయట ఉన్నప్పుడు బాగానే మాట్లాడుతాడు, లోపలికి పోతే ఏమైతుంది మీ ఇద్దరికి? బయటకు రండి, బయటకు రండి, బయటకు రండి, బయటకు. ఉంగరం దొరికిందండి. ఓ పడుస్తున్నారు. ఓ షట్, హే, ఏమైంది? నా ఉంగరం పడిపోయింది. అయితే లోపల పద గుహ పద. ఏంది లోపల నాన్న దొబ్బుతున్నారు నువ్వు? బొంగులో ఉంగరం నువ్వు సరే పద. ఏమన్నా ఉండండి సార్, ఎందుకు అంత కంగారు పడుతున్నారు చెప్పండి. నేను ఇక్కడ 50 గుహలు ఉన్నాయి సార్, నేను 2 గుహలే చూపించాను. 45 గుహలు చూడాలి సార్, లేకపోతే నా గుహలు ఫీల్ అవుతాయి సార్. 2 గుహలకే తడిసిపోతుంది ఇక్కడ. నీకు దండం పెడతా, బలవంతం చూపించలేదురా. ఈ గుహల బలవంతం చూపించడాలు ఉంటాయి సార్ ఇక్కడ. ఒరే దండం పెడతా, వదిలిపెట్టరా దాన్ని, బలవంతం చూపించలేదురా దరిద్రుడా. సరే మీరు తీసుకెళ్ళండి, గుహలు తీసుకెళ్ళండి. తీసుకెళ్తాం. ఎందుకు ఫీల్ అవుతున్నారు సార్? తీసుకెళ్ళండి, మీ పిల్లల్ని మీరే అరే. తీసుకెళ్ళండి. అంటావా? నడవలేని గుర్రం లాంకు ఎక్కుతా ఉందంట. నా వల్ల కాదు. ఈ రాయి గురించి ఒక ప్రత్యేకత ఉంది మేడం. వావ్, ఏంటది? ఈ రాయిని పుణ్యాత్ములు ఎత్తితే దూదిలా ఉంటుంది, అదే పాపాత్ములు ఎత్తితే బరువుగా ఉంటుంది మేడం. అవునా? ఆ, అదొకసారి దాన్ని ఎత్తమను. ఎత్తండి మేడం. వాట్ ఎ మిరాకిల్. సార్ మీరు ఎత్తండి. వదలండి సార్, వదలండి వదలండి. ఇక నువ్వు ఎత్తురా. మీరు ఎత్తితేనే తెలుస్తుంది మీరు ఎంత పుణ్యాత్ములు పాపాత్ములు. అబ్బా నువ్వు ఎత్తు. ఓ అంటే మీరు కూడా పుణ్యాత్ములే అన్నమాట. ఓహో, గుహలోకి వెళ్ళిన మీ ఇద్దరు పుణ్యాత్ములు, గుహ బయట ఉన్న నేను పాపాత్ముని. నరికి పొగలు పెడతాను. ఏమండి, ఏమండి, ఏమండి? రండి సార్, మీరు ఎందుకు అంత ఆవేశపడుతున్నారు? వచ్చాడు గూలు ఉంది సార్, మహా అద్భుతమైన గూలు ఉన్నాయి సార్ ఇక్కడ. ఈ బలవంతం చూపించలేను రా. 50 రూపీస్ తీసుకున్నాను సార్ నేను మీ దగ్గర. బొంగ 50 రూపీస్. నడు నువ్వు. ఒక మనిషికి ఓపిక ఉంటుంది, ఓపిక నశించింది అనుకో దారుణంగా ఉంటది. ఓపిక గురించి నువ్వు మాట్లాడుతున్నావారా? నా ఓపిక చూసిన ఎంతసేపు చెప్తున్నా, ఓపిక నశించింది అనుకో నరికి పోగులు పెట్టండి. రండి మేడం, మీకు భూగర్భ గుహ చూపిస్తా. బుల్బుల్ రాజు గారు రాణి గారిని ఇక్కడ తీసుకొచ్చి ఇట్లా చేతులు పట్టుకొని ఇలానే నిలబడేవాడు మేడం. వావ్, what a కొత్త స్టిల్. ఉసే మెంటల్ దానా, అది టైటానిక్ స్టిల్. బుల్బుల్ రాజు గారి స్టీర్ నే టైటానిక్ సినిమాలో కాపీ కొట్టారు. ఇంకా ప్రత్యేకమైన గుహలు ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయి మేడం. ఉసే వచ్చి కట్లిపే. ఇప్పితే నువ్వు చూడు, నన్ను చూడండి, మీరు చూపించండి. ఇది బాగా ప్రత్యేకమైన గుహ మేడం. వావ్. రండి మేడం. మీరు కనుక గుహలోకి వెళ్ళాలి కానీ చెప్తున్నా నరికి పోగులు పెడతా. ఒకసారి లేవండి సార్ మీరు. నేను లెఫ్ట్. ఆయన ఎలాగంటారు, మీరు పదండి. అమ్మ ఎలకలు కూడా దూరండి, దాంట్లో ఎలక పొక్కలు దూరినట్టు దూరుతున్నాయి. మాధురే, మాధురే. హలో బ్రదర్, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆ దరిద్రం గైడ్ గాడు నా పిల్లని గుహలోకి తీసుకెళ్ళాడు. ఈ గుహలోకి తీసుకెళ్లి మానవ గుహ అన్నాడా? అన్నాడు. ఈ గుహలోకి తీసుకెళ్లి నువ్వేం మాట్లాడినా వినిపించదు అన్నాడా? అన్నాడు. ఈ గుహలన్నీ బుల్బుల్ రాజు కట్టించడని చెప్పాడా? అవును అన్నాడు. ఇవన్నీ నీకెలా తెలుసు? 5 సంవత్సరాల క్రితం నా పెళ్ళాన్ని తీసుకొని గుహలు చూపిద్దామని తీసుకొచ్చా. ఆ గైడ్ గాడు నా పెళ్ళాన్ని తీసుకొని ఏ గుహలోకి వెళ్ళాడో తెలియదు. వామ్మో మాధురే. హలో బ్రదర్, వాళ్ళకి వినిపించదు బ్రదర్, పద. ఎక్కడికి? మళ్ళాంటి వాళ్ళు 10 మంది ఉన్నారు అక్కడ, పద. లెట్స్ స్టార్ట్ విత్ నాగబాబు సార్. బాగుంది, మంచి కాన్సెప్ట్ తో వచ్చావు చంద్ర. ముగ్గురు బాగా చేశారు, వెరీ నైస్. రోజా గారు బాగుంది.